ఓ నిశ్శబ్ద గ్రామంలో జోలపాటలా నెమ్మదిగా ప్రవహించే నది ఒడ్డున చెట్లతో మాటలాడే గాలి మధ్య ఒక పేద రైతు జీవితం మారిపోయేలా చేసిన కథ ఇది. ఒక ప్రత్యేకమైన బాతు వల్ల. ఇది బంగారు బాతు కథ. ఓర్పు గురించిన కథ. లోభం గురించిన కథ. నిజమైన సంపద ఏమిటో చెప్పే కథ. ఆ రైతు పేరు రాము. నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పాడైన గుడిసెలో అతను నివసించేవాడు. వర్షం పడితే పైకప్పు చుక్కలేస్తుంది. ఈదురుడాలికి గోడలు వణుకుతాయి. రాముకి ఈ లోకంలో పెద్దగా ఏమీ లేవు, కాని అతనికి అత్యంత ప్రియమైనది ఒక్కటే, అతని బాతు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే రాము లేచేవాడు. రాము సౌమ్యంగా నవ్వుతూ, శుభోదయం నా చిన్నబాతు. మరో రోజు, నిజాయితీగా పనిచేసే మరో అవకాశం. బాతు మెల్లగా, క్వాక్ క్వాక్. ఆ బాతు రాముతో పాటు ఎక్కడికైనా వెళ్లేది. నదికి, పొలాలకు, మళ్లీ ఇంటికి. రాము ఇతరుల పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు. కొన్ని రోజులు బియ్యం దొరికేది, కొన్ని రోజులు కొద్ది నాణేలు, కొన్ని రోజులు ఏమీ కాదు. కాని రాము ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. రాము, ఈరోజు తినడానికుంటే చాలు, రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే చాలు, నేను ధనవంతుడిని. ఒక తెల్లవారుఝామున ఆకాశం గులాబీ ఊదారంగులతో మెరిసిపోతున్న వేళ రాము తన బాతుతో కలిసి నదివైపు నడిచాడు. అకస్మాత్తుగా ఒక విచిత్రమైన కాంతి అతని కంటపడింది. నది ఒడ్డున బాతు పెట్టిన గుడ్డు మెరిసిపోతూ రాముకి కనిపించింది. రాము ఆశ్చర్యంగా, అదేమిటి, సూర్యుడిలా మెరిసిపోతోంది. నది ఒడ్డున తడి ఇసుకపై ఉన్నది ఒక గుడ్డు. కాని అది సాధారణ గుడ్డు కాదు, అది మెరిసేది బంగారు రంగులో. రాము జాగ్రత్తగా దాన్ని ఎత్తుకున్నాడు. రాము మెల్లగా, ఇది బంగారమా? ఒక చిన్న రాయితో తేలికగా తట్టాడు. రాము, అయ్యో దేవుడా, ఇది నిజమైన బంగారం. రాముని చేతులు వణికాయి, కళ్లలో నీళ్లు నిండాయి. రాము భావోద్వేగంగా, నాకే ఎందుకు ప్రభూ, నాలాంటి పేదవాడికి వరమెందుకు? ఆ బాతు నిశ్శబ్దంగా చూస్తూ నిలబడింది. రాము ఆ బంగారు గుడ్డును పక్క ఊరిలో అమ్మాడు. అది శుద్ధమైన బంగారమేనని స్వర్ణకారుడు నిర్ధారించాడు. ఆ డబ్బుతో రాము తన గుడిసెను సరిచేశాడు. మంచి ఆహారం కొనుగోలు చేశాడు. పాత అప్పులు తీర్చాడు. తరువాతి ఉదయం మరొక బంగారు గుడ్డు. రోజుకొక్కటి. రాము, ఒక్కటే చాలు, జీవితమిచ్చినంతే నాకు సరిపోతుంది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. రాము సౌకర్యంగా జీవించాడు, కాని సాదాసీదాగా. పేదవారికి సహాయం చేశాడు, ఆహారం పంచాడు, మృదువుగా మాట్లాడాడు. కాని అందరూ సంతోషంగా లేరు. అదే గ్రామంలో విక్రమ్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. డబ్బున్నవాడు, కాని తృప్తిలేనివాడు. విక్రమ్ కోపంగా, ఆ పేదరైతు జీవితం ఒక్కసారిగా ఎలా మారింది? ఒక రాత్రి రామును రహస్యంగా వెంబడించాడు. బాతును చూశాడు, బంగారు గుడ్డును చూశాడు. విక్రమ్ దుష్టనవ్వుతో, ఆ బాతు నాది కావాలి. ఆ రాత్రి రాముకి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ బాతు మాట్లాడింది. బంగారు బాతు శాంతంగా, రాము, సంపద నెమ్మదిగా వస్తుంది, లోభం అన్నీ నాశనం చేస్తుంది. రాము చెమటతో మేల్కొన్నాడు. రాము, కలే కదా, కాని చాలా నిజంగా అనిపించింది. ఒక ఉదయం బంగారుగుడ్డు కనిపించలేదు. రాముకి భయం వేసింది. రాము మనసులో, ఇక గుడ్లు రావడం ఆగిపోతే? మొదటిసారి లోభం అతని హృదయాన్ని తాకింది. రాము, బాతు లోపల ఇంకా చానా గుడ్లు ఉంటే? రాము, కాదు కాదు, ఇలా ఆలోచించకూడదు. ఆ రాత్రి విక్రమ్ కత్తితో వచ్చాడు. బాతు గట్టిగా అరిచింది. క్వాక్ క్వాక్. రాము లేచి అరిచాడు. రాము కేక, దొంగ, సహాయం. గ్రామస్థులు విక్రమ్ను పట్టుకున్నారు. విక్రమ్ కోపంగా, మూర్ఖుడా, నువ్వు ఈ లోకంలోనే అతి ధనవంతుడివి కావచ్చు. ఆ మాటలు రాము మనసులో ముద్రపడ్డాయి. రోజులు గడిచాయి. రాము కత్తినెత్తుకున్నాడు. బాతు నిశ్శబ్దంగా అతన్ని చూసింది. రాము కన్నీళ్లతో, నన్ను క్షమించు, నాకు భద్రత కావాలంతే. అతను కళ్ళు మూసుకున్నాడు. రాము కళ్ళు తెరిచినప్పుడు బాతులేదు, బంగారం లేదు, గుడ్లు లేవు. రాము వరవాడు. రాము, నేనేం చేశాను? బాతులోపల ఏమీ లేదు. ఏళ్ల తర్వాత రాము మళ్లీ సాదాసీదాగా జీవించాడు. ఒకరోజు ఒక పిల్లవాడడిగాడు. పిల్లవాడు, మామయ్యా, అతి పెద్ద సంపద ఏమిటి? రాము,
మెల్లగా నవ్వుతూ. సంతృప్తి. నీతి. లోభం ఓర్పు నిర్మించిన దాన్ని నాశనం చేస్తుంది. నిజమైన సంపద బంగారం కాదు, కృతజ్ఞత. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.